హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన మిడిల్ క్లాస్ ఇంటి రుచుల్లో సేమియా పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాం. చాలామంది సేమియా పాయసం చేసినప్పుడు పాలు అనేవి బిగుసుకుపోతూ సేమియాలో ఉండకుండా డ్రై అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. కానీ మనం చేసే పద్ధతిలో మీరు చేయండి, చాలా బాగా కుదురుతుందండి. రేపటి వరకు కూడా పాలు అనేవి జ్యూసీగా చాలా బాగుంటాయండి. సేమియా పాయసానికి కావాల్సిన పదార్థాలు: సేమియాలు, చక్కెర, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి, జీడిపప్పు, యాలకులు. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం అంత నూనె వేసుకోండి. మీ దగ్గర నెయ్యి ఉన్నట్లయితే నెయ్యి ప్రిఫర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. నా దగ్గర అయితే నెయ్యి లేదు కాబట్టి నేను ఆయిల్ని ప్రిఫర్ చేస్తున్నాను అన్నమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం చూపించాం కదా సేమియా ప్యాకెట్లు, అవి 2 అందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. సేమియా ఎంత బాగా వేగితే అంత బాగా టేస్ట్ వస్తుందండి. చాలామంది సేమియాని వేయించకుండా కచ్చాపచ్చగా వేయించి సేమియా చేస్తారు. అలా చేస్తే టేస్ట్ అనేది ఉండదు. సేమియా తింటున్నప్పుడు, పాయసం తాగుతున్నప్పుడు జిగురుగా ఉండి బాగోదండి. కార్చి చల్లార్చిన పాలు ఆ వేయించుకున్న సేమియాలోకి పోసుకోవాలి. మీరు ఒకటి గమనించారా? నేను ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది వేయించలేదు. ఎందుకంటే ఈ పాలల్లో సేమియా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను పక్కన స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని, ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఎండు కొబ్బరి వేసుకొని బాగా వేయించుకుంటాను. బాగా వేగుతూ ఉండగా జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి బాగా వేయించుకుంటాను. ప్లీజ్ అండి, మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అలా వేగిన తర్వాత అవన్నీ ఒక గిన్నెలో తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. బాగా వేగిన తర్వాత అవి ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలన్నమాట. పక్కకు పెట్టుకున్నాక మన సేమియా ఉడికిందా లేదా, ఎలా ఉందా అని తిప్పుతూ గరిటెతో కొంచెం తీసుకొని చేత్తో నొక్కుని చూసుకోవాలన్నమాట. అలా నొక్కున్నప్పుడు అది మెత్తగా స్మూత్గా వచ్చిందంటే సేమియా ఉడికినట్లే అనమాట. అలా ఉడికిందా లేదా అని గరిటెతో తిప్పుకొని చూసుకోవాలి. మనం చేసే విధానంలో అది చాలా బాగా ఉడికింది కాబట్టి చక్కెర వేసుకొని, మన రుచికి సరిపడా చక్కెర వేసుకొని తిప్పుకోవాలి. మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే షుగర్ని ఎక్కువగా వేసుకోండి. లేదు మేము తీపి తక్కువగా తింటామనుకుంటే షుగర్ని తక్కువగా వేసుకోండి అనమాట. అలా వేసి చాలా కలుపుకున్న తర్వాత మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, కాజు, ఎండు ద్రాక్ష, ఎండు కొబ్బరి, అది మొత్తం వేసి బాగా తిప్పుకోవాలి. యాలకులు ఉన్నాయి కదా, వాటిని బాగా దంచుకోవాలి. కచ్చాపచ్చాగా బాగా దంచుకొని చేతితో బాగా నలుపుకొని పాయసంలో వేసుకోవాలి. ఎందుకు నేను నలుపుతున్నానంటే అలా నలిపితే చాలా బాగా ఫ్లేవర్ అనేది ఆ సేమియాలోకి దిగుతుందండి, చాలా బాగుంటుంది. అలాగే నేను లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం అంత సాల్ట్ వేస్తానన్నమాట. నేను ఎప్పుడు సేమియా చేసినా కానీ లాస్ట్లో సాల్ట్ అనేది వేస్తానండి. సేమియా కాదు, ఏ స్వీట్ చేసినా కానీ లాస్ట్లో సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాను. మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ సేమియా పాయసం కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.